హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏమిటంటే తాటిపండుతో చేసిన ఇడ్లీ చూపించబోతున్నాను. తాటిపండుతో చేసిన బూరెలు, గారెలు అలాగే రొట్టెను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. తాటిపండుతో చేసిన ఇడ్లీ మెత్తగా స్పాంజ్లా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తాటిపండుతో చేసిన మరొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. తాటిపండు దొరికినప్పుడే ఇలాంటి రెసిపీస్ చేసుకుని తింటే అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే తాటిగారుల తయారీ విధానం చూసేద్దాం రండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ తాటిపండు ఒకటి తీసుకున్నాను. ఈ తాటిపండ్లు మనకి రైనీ సీజన్లో జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈ తాటిపండులో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. తాటిపండుతో పల్లెటూరులో ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు, అలాగే కట్టెల పొయ్యి మీద కాల్చుకుని తింటూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన ముచ్చుకు తీసేస్తే 3 టెంకలు అయితే ఉంటాయి. ఇలా 3 టెంకల్ని ఈ విధంగా సెపరేట్ చేసుకుని పైన తొక్కని ఈ విధంగా వల్చేసుకోవాలి. ఇలా తొక్క వల్చుకుని టెంకల్ను క్యారెట్ చెక్కుని చిల్లీల ప్లేట్ తీసుకుని ఇలా పైకి కిందకి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే తాటికాయలో ఉన్న గుజ్జు అంతా సెపరేట్ అయిపోతుంది. అదే విధంగా మిగిలిన తాటి టెంకలన్నీ గుజ్జు తీసేసుకోవాలి. చూసారు కదా, తాటి టెంకలు తీయగా వచ్చిన పేసం ఇది. ఈ తాటికాయ గుజ్జును స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకుంటే 3-4 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇలా వచ్చిన తాటికాయ గుజ్జును పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తాటిపండులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు తాటిపండు గుజ్జుని కొలుచుకుని వేసుకోవాలి. రవ్వ, బెల్లం అలాగే తాటిపండు పేస్ట్ అంతా బాగా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ బాగా నాని ఇడ్లీలు స్పాంజ్లా వస్తాయి. 1 గంట పాటు నానిన తర్వాత మరొక్కసారి కలిపేసుకుని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి మొత్తం ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఇడ్లీల మాదిరిలో ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. అదే విధంగా మిగిలిన ఇడ్లీలన్నీ వేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇడ్లీలు వేసుకుంటాం కదా, మొదట ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకుని తర్వాత ఈ స్టాండ్ అమర్చుకుని అదే విధంగా ఇడ్లీలను ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికింది లేనిది తెలియాలంటే వేలుతో టచ్ చేసి చూస్తే పిండి ఏమీ అంటుకోలేకపోతే ఇడ్లీలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ పాత్రను కిందకి దించేసుకుందాం. ఈ ఇడ్లీలను పూర్తిగా చల్లారిన తర్వాతే వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసినట్లయితే ఇడ్లీలు ప్లేట్కి అంటుకుపోతాయి. బాగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. పాతకాలంలో అయితే ఒక గిన్నెకి లేదా పాత్రకి గుడ్డ కట్టి కుడుముల్లో కూడా వేసుకునేవాళ్ళు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ తాటి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఈ తాటి ఇడ్లీ మెత్తగా స్పాంజ్లా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తాటిపళ్ళు దొరికినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కొడితే నేను పెట్టిన కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.